నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆయిల్ పామ్ తొలి పంట కోతలో పాల్గొన్న హరీష్. వడ్లకు బోనస్పై మంత్రులపై ఎమ్మెల్యే విమర్శలు. పదేళ్లైనా కేఆర్ఎంబీ ఏపీకి రాలేదని తులసిరెడ్డి ఆవేదన. మోదీ, టీడీపీ, వైసీపీ సర్కార్లపై కాంగ్రెస్ నాయకుడి ఆగ్రహం. సత్యవేడులో టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం. అహర్నిశలు జనం కోసం పనిచేస్తారన్న ఆదిమూలం. సిరిసిల్ల జిల్లా మల్లారంలో రైతుల ఆందోళన. టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపిన గ్రామస్తులు. అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే వడ్లకు బోనస్ విషయంలో మంత్రులు మేనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం అక్కిరపల్లిలో రైతు కోరిక మేరకు తొలి ఆయిల్ పామ్ పంట కోత కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. రైతులు ఆయిల్ పామ్తో పాటు కోకో, కాఫీ పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ రైతులకు ఏడాదికి 4,000 క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వర్షం పడగానే కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేదని, కాంగ్రెస్ సర్కార్ దానిపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా వర్షం పడగానే దున్నుకుంటా ఉన్నారు రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంపీగా కడియం కావ్య గెలుపొందడంతో వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 14 స్థానాలు గెలుస్తామని విర్రవీగిన బీఆర్ఎస్ నామరూపం లేకుండా పోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 100% రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ, రాబోయే రోజులు ఇండియా కూటమి, రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రకంగానే మిడిసి పడితే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా దళిత పేద వర్గాల పైన, ముస్లిమ్స్ పైన, క్రిస్టియన్స్ పైన, మహిళల పైన ఇదే రకంగా దాడులు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాగ్రత్తగా పరిపాలించవలసిన అవసరం ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక్క నితీష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంలో పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వం పనిచేయవలసిన అవసరం ఉన్నది. 100% రాబోయే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు తమను కాస్త నిరాశపరిచిన తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడేది బీఆర్ఎస్ అని అన్నారు ఆ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలని, ప్రాంతీయ అవసరాలను పట్టించుకోరని విమర్శించారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. వారు ప్రజలకు ఏం చేయబోతున్నా చెప్తుంటారో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపోటములను పక్కకు పెట్టి, గెలిస్తే ఢిల్లీలో ఎంపీగా గెలిస్తే ఢిల్లీలో
తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటది అని చెప్పేసి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ విషయంలో కూడా ప్రశ్నించే గొంతు కావాలని చెప్పేసి రాకేష్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. చివరి వరకు కూడా తీన్మార్ మల్లన్న మీద తీవ్రంగా పోరాటం చేసి కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సరే, గెలుపోవటం ఏమైనప్పటికీ కూడా రెండు రకాలుగా తెలంగాణకు ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికైనా వస్తుందా అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 85 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల్లోగా కృష్ణానది యాజమాన్య బోర్డు ఆఫీసు ఏపీకి రావాలన్నారు ఆయన. విభజన జరిగి 10 ఏళ్లైనా రాకపోవడం దురదృష్టకరమన్నారు. మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల అసమర్థతకు ఇది మచ్చుతునక అని విమర్శించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆఫీసును వెంటనే శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో కర్నూలు లేదా నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసేలా కాబోయే సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల గోదావరి నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం సెక్షన్ 85 ప్రకారంగా. దీంట్లో మే కాదు, షల్. కానీ 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ కూడా అటు గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలో ఉంది, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా తెలంగాణలో ఉంది. అంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చేస్తున్న నిర్లక్ష్యానికి, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, అసమర్థతకు ఇది ఒక మచ్చు తునక. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిమూలంకు వరదయ్యపాలెం మండలం కూటమి పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నాగాలమ్మ గుడి వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 200 టెంకాయలు కొట్టి వరదయ్యపాలెం టీడీపీ నాయకులు మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ విజయోత్సవాలు పండుగలా నిర్వహించాలన్నారు. ప్రజాశ్రేయస్ కోసం అహర్నిశలు పనిచేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు, బీజేపీ, జనసేన నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పూర్తిగా ధ్వంసమైన కల్వర్టుకు మరమ్మతులు చేయించే వరకు మట్టి టిప్పర్లను నడవనిచ్చేది లేదని వారు తెగేసి చెప్పారు. దేవతల చెరువు నుంచి మట్టి లోడు తీసుకువెళ్తున్న టిప్పర్లను ఆపివేసి రైతులు ఆందోళన నిర్వహించారు. అధిక లోడుతో అతివేగంగా టిప్పర్లు నడుస్తూ ఉండడంతో కల్వర్ట్లు పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రూప్ 1 పరీక్షల్లో 1 నిమిషం ఆలస్య నిబంధన వల్ల 4 విద్యార్థులు పరీక్షకు దూరం కావాల్సి వచ్చింది. కేంద్రానికి అనుమతి ఇవ్వని అధికారులు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు 4 విద్యార్థులను నిమిషం ఆలస్యం రూల్తో పరీక్షా కేంద్రంలోకి అధికారులు రానివ్వలేదు. ఇల్లందు విద్యార్థి భీమ్రాజ్ రైల్వే గేట్ పడడంతో పరీక్షా కేంద్రానికి టైంకు చేరలేదు. సింగరేణి మహిళా కాలేజీ పరీక్షా కేంద్రానికి అశ్వాపురం, కొమ్ముగూడెం, టేకులపల్లి విద్యార్థులు 3 కూడా పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇల్లు నుండి గ్రూప్ 1 పరీక్షకు హాజరవడానికి వస్తున్నాను. అయితే శేషగిరి నగర్ దగ్గర ఉన్నటువంటి రైలు వికెట్ పడడం వల్ల నేను ఎగ్జామ్ అటెండ్ కాలేను. 1 నిమిషం మాత్రమే అనుకోకుండా జరిగిపోయింది. ఫోటో మిస్ అయ్యాను. ఫోటో మిస్ అయితే మళ్ళీ ఫోటో తిప్పేసి
ఇవాళ ఫోటో షాప్ కూడా ఒక్కడు కూడా లేవు. కనీసం అది ఉన్నా కూడా మాకు అవైలబుల్ ఉండేది. ఫోటో మిస్ అయింది ఫస్ట్లో కొంచెం అదొకటి ఇబ్బంది అవ్వడం వల్ల 1 minute వల్ల ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బూర్గపాటు నుంచి గోవింద్ నాకు తెలుసుగా బ్రదర్ 10 మీకు తెలుసు 1 minute అని, కానీ చూస్తే 1 minute. రిజర్వేషన్లు మాకు కూడా కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని థర్డ్ జెండర్ హేమ కోరారు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్కు చెందిన నేహా అనే థర్డ్ జెండర్ ఉమెన్ హంటర్ రోడ్డులో పరీక్ష రాసింది. తెలంగాణ వ్యాప్తంగా 3 థర్డ్ జెండర్ ఉమెన్, 1 థర్డ్ జెండర్ మెన్ పరీక్ష రాశారని హేమ తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో థర్డ్ జెండర్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని హేమ కోరారు. వరంగల్ డిస్టిక్లోని నర్సంపేట డివిజన్లో నివసిస్తున్నాను. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను గతంలో గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఆ గ్రూప్ 4 ఎగ్జామ్కి నాకు క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చినా కూడా మాకు ఎటువంటి రిజర్వేషన్లు లేకపోవడం ద్వారా నేను జాబ్ని కోల్పోతున్నాను. సో దాని గురించి మేము హైకోర్టులో ఫైట్ కూడా చేస్తున్నాము, పిటిషన్ పెట్టి. అలాగే ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుందో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి నేను ఏదైతే మేము అప్లికేషన్ పెట్టుకున్నామో అందులో హాల్ టికెట్లో ట్రాన్స్జెండర్ అనే కాలం ఇచ్చారు. ట్రాన్స్జెండర్ అని కాలం ఇచ్చారు కానీ మాకు హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఎక్కడా కల్పించలేదు. గతంలో చూసుకుంటే వేరే వేరే రాష్ట్రాలలో, మన పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో చూసుకుంటే ట్రాన్స్జెండర్లకు సపరేట్ హారిజంటల్ రిజర్వేషన్ 1% కల్పించి వాళ్లకు విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా గురించి ఆలోచించి పాలసీ లెవెల్లో చేంజెస్ తెచ్చి ట్రాన్స్జెండర్కి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని మేము మంత్రివర్యుల గారికి కోరుకుంటున్నాం. నా పేరు నేహా, నేను వరంగల్. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిన రాజకీయ నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు. ఎన్నికల కోడ్ 3 రోజుల క్రితమే ముగిసింది. అయినా రాజకీయ నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు మాత్రం తొలగలేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా 2 నెలలకు పైగా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. అయితే కోడ్ ముగియడంతో పలు విగ్రహాలకున్న ముసుగులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుడు శామంతుల అనిల్ పుచ్చకాయపై మోదీని కార్వింగ్ చేశాడు. భారత ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అనిల్ పుచ్చకాయపై మోదీని కార్వింగ్ చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన కార్వింగ్ కళాకారుడు ఆర్టిస్ట్ అనిల్ పుచ్చకాయపై 30 నిమిషాల్లో మోదీని చెక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రతిమలను, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రాలను కూడా కార్వింగ్ చేసినట్లు అనిల్ వివరించాడు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామమందిరాన్ని కార్వింగ్ చేశాడు శామంతుల అనిల్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 6, సుల్తానాబాద్లో 3, రామగిరిలో 1, రామగుండంలో 5 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 పరీక్ష జరిగింది. సుమారు 6098 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సెంటర్ను రామగుండం సిపి శ్రీనివాసులు పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు సిపి శ్రీనివాసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చిత్తూరు జిల్లా పలమనేరు ఇన్ఛార్జి డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. దాడులు, ప్రతిదాడులకు ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు. అన్ని పార్టీల నాయకులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. గతంలో తమపై కేసులు పెట్టారనే నెపంతో దాడులకు ప్రయత్నించవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని, చర్యలు మరో రకంగా ఉంటాయన్నారు.
ఏ పార్టీ వారైనా దాడులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ చెప్పారు. ప్రజల తీర్పది. దాని కారణంగా పుంగనూరులో మళ్ళీ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నం దాన్ని సహించబోము అని చెప్పడానికే ఈ మీటింగ్. బోత్ పార్టీస్ ని పిలిపించి చెప్పడం జరిగింది. దయచేసి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మనస్పర్ధలు ఉన్నా, గతంలో మా మీద కేసులు పెట్టారు, మా మీద ఏదో అన్యాయంగా అక్రమంగా కొన్ని మమ్మల్ని నిర్బంధించారు అని రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఉండొచ్చు కాక అది ఇప్పుడు ఉండదు. అలాగా నిజాయితీగా ఉంటారు పోలీసులు. మాకేమి నిష్పక్షపాతంగానే ఉంటాము. మాకేమి ఎవరు నెత్తిని కిరీటం పెట్టేది ఏమి ఉండదు. మేము ఎంత నిజాయితీగా ఉంటే ఊరంత ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్మిన నా ఆలోచన. కాబట్టి దాన్ని వాళ్ళకు క్లియర్ గా చెప్దామని పిలిపించాను. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. అంతేగాని మీరే మేము సెటిల్ చేసుకుంటాము, మేము చేసుకోగలము, మా ఊరిని మేము మా ఇంటి దగ్గరికి ఎవరు రానివ్వకుండా చూసుకుంటాము, వాడు వస్తే ఇది చేస్తాము అది చేస్తాము, ఇట్లా అనవసరంగా ఒకరొకరును రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడి ఊరికి చెడ్డ పేరు తీసుకురావద్దని. వైఎస్ఈఎస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ రూపొందించిన స్వల్పకాలిక కోర్సులతో ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని సంస్థ డైరెక్టర్ జయన్న ఒక ప్రకటనలో తెలిపారు. గుత్తిలోని వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ వేసవి కాలంలో కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా పత్రాలను కాలేజీ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ, గుత్తి బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ విడుదల చేశారు. స్వల్పకాలిక కోర్సుల సర్టిఫికెట్ల ద్వారా పారిశ్రామిక సాఫ్ట్వేర్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ డిమాండ్కు అవసరమయ్యే కోర్సుల్లో మెరుగులు దిద్దుకొని నైపుణ్యం సంపాదించుకోవాలని కానిస్టేబుల్ జి మణెమ్మ విద్యార్థులకు సూచించారు. $17 లక్షలు పెట్టి కారు కొంటే సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చారని ఓ బాధితుడు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్ నాగోల్లో చోటు చేసుకుంది. శివకుమార్ అనే వ్యక్తి నాగోల్లోని మారుతి సుజుకి నెక్సా కళ్యాణి మోటార్స్ షోరూంలో మే 18న గ్రాండ్ విటారా కారు బుక్ చేసుకున్నాడు. అయితే అప్పుడు రోజులు కావని కొద్ది రోజులు ఆగిన బాధితుడు జూన్ 7న కారు డెలివరీ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓనర్ కొత్త కారు పీపీ కోటింగ్ కోసం షోరూంకు వెళ్ళాడు. ఆ సమయంలో రీపెయింటింగ్, ఇంజన్ పార్ట్స్ తుప్పు పట్టడం గమనించాడు. ఇదేంటని అడిగితే తమకు సంబంధం లేదని చెప్తూనే బాధితుడిపై షోరూమ్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు యాక్సిడెంట్ అయిన కారుకు పెయింటింగ్ వేసి కొత్త కారు అని డెలివరీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చైతన్యపురి పోలీస్ స్టేషన్లో యాజమాన్యం సిబ్బందిపై బాధితుడు కంప్లైంట్ చేశాడు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ స్కామ్ బయటపడింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అండతో సబ్ రిజిస్ట్రార్ శోభారాణి రెచ్చిపోయిన వైనం వెలుగు చూసింది. స్టాంపులు అమ్మిన సొమ్మును లక్షల్లో ఆమె కాజేసినట్లు తేలింది. నామమాత్రపు విచారణతో దీన్ని ముగించేందుకు ₹1 కోటి డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. అందుకు సంబంధించి వైసీపీ అనుకూల అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, జూనియర్ అసిస్టెంట్ షాబుద్దీన్లపై తీవ్ర ఆరోపణలున్నాయి. వందల సంఖ్యలో వారు వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 2 ఏళ్లకు పైగా రోజువారీ కార్యాలయం నగదును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా దోచేసిన సొమ్ముతో పై అధికారులను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫేక్ నోట్లు సృష్టిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో టీఎస్ను టీజీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. రేవంత్ సర్కార్ను అప్రదిష్ట పాలు చేసేందుకే బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న కుట్ర అంటూ పలువురు ఆరోపించడంతో చర్యలకు పూనుకున్న పోలీసులు వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయకుడి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉచిత క్యూ లైన్లు మొదలు టికెట్ క్యూ లైన్ల వరకు భక్తులు కిటకిటలాడారు. స్వామివారి దర్శనానికి 3 గంటల పైగా సమయం పట్టింది. సగటున 1,00,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికం కావడంతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదగిరి కొండపైన ప్రసాదాల కౌంటర్లు, బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 1.5 పైగా సమయం పట్టింది. కార్లలో భక్తులు ఎక్కువగా తరలిరావడంతో కొండపైన కారు పార్కింగ్ ప్రాంతం పూర్తిగా నిండిపోయింది. ఓం భగవాన్ ప్రద్యుమ్నః ప్రియదాన్ ఓం భగవాన్ పురుషః ప్రియదాన్ ఓం భగవాన్ అచ్యుతః ప్రియదాన్ శృతి మంత్రాన్ పఠేత్ పవిత్రం భవ. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.